అవతార్ మెహే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని బాలకృష్ణ గారు పాడతారు. హారతి అల్లూరి శ్రీనివాసరావు గారు చేస్తారు. జై బాబా అండి. బాలకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिని జనించిన మానవ రూప महिని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు। నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా అండి. బాలకృష్ణ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు అవన్నీ కూడా యథార్థ సంఘటనలు మనం తెలుసుకుంటున్నామండి. మిస్టర్ గాడ్ అనే సంఘటన శత్రు కుమారు జీవితంలో బాబా ఎలా ప్రవేశించారు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అతడు విప్లవాత్మకంగా జైల్లో ఉంటాడు. అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అతడు భగవంతుడికి మిస్టర్ గాడ్ అని ప్రేయర్ చేసుకుంటాడు. నన్ను కనుక రిలీజ్ చేస్తే నా జీవితం అంతా కూడా నీ సేవలో ఉంటాను అని. అనుకోకుండా అతను అనుకున్నట్టుగానే ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అవ్వడం, అతను ఊరు వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా సంతోషిస్తాడు. కానీ గాడికి చేసిన ఈ ప్రామిస్‌ని మాత్రం మర్చిపోతాడు. కానీ బాబాయే మండల్ని పంపించి అక్కడ కావలసిన స్థల ఏర్పాట్లు, భోజనాలు ఇవన్నీ కూడా అతని చేత చేయిస్తూ ఉంటారు. కానీ అతనికి అది అది మరిచిపోతాడు గానీ, బాబా సాన్నిధ్యంలో, బాబా సేవలో తరించిపోతూ ఉంటాడు. ఒకసారి ఇలాగే బాబా భోజనాలు తెమ్మనంటే తీసుకెళ్తాడు క్యారేజీ. అక్కడ అందరికీ ఆ పదార్థాలు నచ్చుతాయి కానీ, అతడు ఒక పొరపాటు చేస్తాడనమాట. ఆలస్యం అవుతోందని చెప్పి భార్యని కొడతాడు. నిన్నటి రోజు అంతవరకు చదువుకున్నామండి. అంటే క్యారేజీ పంపించక భార్య అంటే ఫుడ్ పంపించేటప్పుడు మండలికి ఒక రకమైన క్యారేజీ, బాబాకి సెపరేట్‌గా ఒక క్యారేజీ పంపించాలి. ఆ రోజు భార్య తొందరలో బాబాకి పంపించవలసిన ఆ క్యారేజీ పంపించకపోవడం వలన చాలా బాధపడతాడు. రాత్రంతా కూడా నన్ను బాబా క్షమిస్తారో లేదో అనుకుంటే, కల్లో ఏమని వస్తుందంటే బాబాయే చెప్తున్నట్టుగా, బాధపడవద్దు నేను నిన్ను క్షమించాను అన్నట్లుగా కల్లో వస్తుంది. మొన్నటి మార్నింగు ఒక మండలి గబగబా సైకిలేసుకొచ్చి, బాబా నిన్ను బాధపడొద్దంటున్నారు, క్షమించానని చెప్పమంటున్నారు, ఒక్క సందేశం చెప్పేసి ఎళ్ళిపోతాడు. అతనింకా ఆశ్చర్యం తేలుకోలేడు. ఇలా 2 సార్లు అంటే బాబా నిన్ను నేను క్షమించాను అన్నట్టుగా సంకేతం వస్తుంది. సరే బాబా దగ్గరికెళ్ళాక చెప్తాడు, బాబా నేనిలాగ పొరపాటు చేసింది నా భార్య. మమ్మల్ని క్షమించు అంటే, బాబా మళ్ళీ అంటారు. అదే సేమ్
కలలో ఎలా అన్నారో, సందేశం ఎలా పంపారో, అదే సౌజ్ఞ మళ్ళీ చేస్తారు. బాధపడకు, నేను నిన్ను క్షమించాను. అంటే శత్రుకుమార్ అంటాడు, "ఇది మూడోసారి బాబా నేను వినడం" అంటాడు. బాబా నవ్వుతారు. తర్వాత బాబా చాలా కోపంగా శత్రుకుమార్‌కేసి తిరిగి హ్మ్. అన్నం గిన్నె నాకు పంపించలేదని నీవు నీ భార్యని కొట్టావా? అడుగుతారు బాబా. అవును బాబా! నాకు ఆమెను కొట్టే అంత కోపమొచ్చింది అన్నాను నేను. ఎందుకంటే బాబాకి పంపించవలసిన క్యారేజీ పంపించలేదు. బాబా ఇబ్బంది పడ్డారు అనే ఉద్దేశంతో కొట్టానని చెప్తున్నాడు. బాబా నా వంక గంభీరంగా చూసి, "నీ భార్యను మళ్ళీ ఎప్పుడూ కొట్టవద్దు" అని ఆజ్ఞాపించారు. బాబా ఇచ్చిన ఈ ఆజ్ఞను ఈ రోజు వరకు నేను ఎన్నడూ ఉల్లంఘించలేదు అన్నాడు శత్రుకుమారు. నేను జైల్లోంచి విడుదల చేయబడిన తర్వాత 1954 సంవత్సరంలో బాబా నన్ను మహారాష్ట్రలో ఒక వారం రోజులు తన దగ్గర ఉండడానికి రమ్మని పిలిచారు బాబా. కానీ నేను వెళ్ళిన తర్వాత బాబా నన్ను తన దగ్గర ఒక సంవత్సరం ఉంచుకున్నారు. పైగా నేను ఎవరితోనూ ఉత్తర పరిచిత్రాలు కలిగి ఉండకూడదని, నేను బాబాకి గొడుగు పట్టి ఆయనతో వెళ్ళినప్పుడు తప్ప ఇంకెప్పుడు గడప దాటి బయటకు వెళ్ళకూడదని నా మీద ఆంక్షలు పెట్టి వాటికి కట్టుబడి ఉండాలని ఆజ్ఞాపించారు మెహర్ బాబా. ఇట్లా చాలా నెలలు ఇట్లా చాలా నెలలు ఒక్క నిమిషం. ఇట్లా చాలా నెలలు గడిచినాయి. నా బట్టలు ఇంచుమించుగా చిరిగి పీలికలైపోయినాయి. నాకు గడ్డం పెరిగింది. నా మీద ఎన్ని ఆంక్షలు పెట్టడం వల్ల నేను జైలులో ఉన్నట్లు ఒకరోజు నాకనిపించింది. నేను కొంచెం గాబరా పడ్డాను. నేను జైలులో అన్ని సంవత్సరాలు గడిపాను. ఇప్పటికీ నా జీవితం మారనట్లు కనబడింది నాకు. కానీ ఆ రోజునే బాబా తన మస్తు కార్యక్రమం మీద వెళ్తూ నన్ను తన కారులో తీసుకెళ్లారు. దారిలో హఠాత్తుగా బాబా అన్నారు, "నీవు జైల్లో ఎంతకాలం ఉన్నావు?" అడిగారు బాబా శత్రుకుమార్‌ని. అంటే బాబాకి అతను ప్రామిస్ చేశాడు. కర్మఫలంలో ఎంటర్ అవ్వనంటాడు కనుక భగవంతుడు, ఈ ఈ అనుభవించే కర్మ బయట అనుభవిస్తానని ప్రామిస్ చేశాడు కదా! అది మర్చిపోయాడతను. కానీ బాబా ఇలాగ ఒక సంవత్సరం పాటు అలా నిర్బంధించేసరికి నా జీవితంలో ఏం మార్పు రాలేదు అనుకుంటున్నాడు. అంటే జైల్లో ఉన్నట్టుగానే బాబాతో గొడుగు పడ్డానికి బయటికి రావాలి తప్ప, ఇంకే విషయంలోనూ బయటికి రాకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరితో మాట్లాడకూడదు. ఉత్తరాలు రాయకూడదు. ఇవన్నీ ఈ కండిషన్స్ అన్నీ చూస్తే అతనికి జైల్లో ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది. సరే ఇలా గాబరా పడుతున్నాడు. మళ్ళీ ఇదేంటి నాకు జైలు జీవితంలా ఉంది అనుకున్న టైంకి, ఒకరోజు బాబా మస్తు కార్యక్రమం కోసం శత్రువు కుమార్‌ని కూడా తీసుకెళ్ళాట. ఆ దారిలో బాబా హఠాత్తుగా అడిగారట, "నీవు జైల్లో ఎంతకాలం ఉన్నావు?" అడిగారు బాబా. బాబా నన్ను అట్లా ఎందుకు అడుగుతున్నారో ఆలోచించకుండా, నేను తడుముకోకుండా 2 సార్లు 10 సంవత్సరాలకు పైగా మొదటిసారిని నా శిక్ష పూర్తయిన తర్వాత విడుదల చేయబడ్డాను. కానీ రెండవసారి రెండో ప్రపంచ యుద్ధం జరిగే కాలంలో నేను అనిశ్చిత కాలానికి జైల్లో పెట్టబడ్డాను అని చెప్పాను బాబాకి అని చెప్తున్నాడు. 2 సార్లు వెళ్ళాను బాబా. ఒకసారి వెళ్ళినప్పుడు 10 ఏళ్లలో విడుదలై వచ్చేసాను. 10 సంవత్సరాలంటే చూడండి అసలు ఎంత కష్టమో. మళ్ళీ రెండోసారి ఎళ్ళినప్పుడు యావజ్జీవ కారాగారం పడిపోయింది నాకు. అలా జైల్లో పెట్టబడ్డాను అని చెప్పాడు. మరప్పుడు ఎట్లా విడుదల చేయబడ్డావు? అడిగారు బాబా చాలా అమాయకంగా. అప్పుడు హఠాత్తుగా నాకు అన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. భగవంతునితో నేను చేసిన బేరాన్ని నేను పూర్తిగా మర్చిపోయినాను. కానీ ఇప్పుడు నాకు ప్రతి విషయం జ్ఞాపకం వచ్చింది. నా ప్రార్థన, నా బేరం, నా వాగ్దానం, నన్ను విడుదల చేయించమని నేను భగవంతుని ప్రార్థించానన్న విషయం అన్నీ, అన్నీ ఒకటొకటిగా గుర్తుకొస్తున్నాయి నాకు. కేవలం ప్రార్థించడమేనా? నీవు భగవంతుడితో ఇంకేమీ అనలేదా? అడిగారు బాబా సౌజ్ఞలతో. అవన్నీ జ్ఞాపకం వచ్చాక బాబాతో చెప్తున్నాడు. నన్ను విడుదల చేయించమని భగవంతుడిని ప్రార్థించాను బాబా అన్నాడు సిద్ధుకుమారు. అంటే నువ్వు ఓన్లీ ప్రార్థనే చేశావా? ఇంకేమీ అనలేదా భగవంతుడితో? అడిగారు బాబా. నేను బాబా కళలోకి చూశాను. ఆయన చిరునవ్వు నవ్వుతున్నారు. అవును బాబా!
నేను వాగ్దానం కూడా చేశాను అన్నాను. నీవు భగవంతుని ఎట్లా ప్రార్థించావు? నీవు ఆయనకి చేసిన వాగ్దానం ఏంటి? భగవంతుణ్ణి ఎట్లా సంబోధించాలో నాకు తెలీదని, అందుకని మిస్టర్ గాడ్, భగవంతుడనేవాడు ఎవడైనా ఉంటే నన్ను ఈ జైల్లోంచి విడుదల చేయించు అని అంటూ నేను భగవంతుని ప్రార్థించాను అని చెప్పాను. బాబా ప్రతీదీ ఆహ్, అతనికి తెలియపరుస్తున్నారు చూడండి. బాబాకన్నీ తెలుసు. కానీ అతని నోటి ద్వారా విందామని అంటే మర్చిపోయాడు కదా! "నువ్వు భగవంతుని ప్రార్థించడమేనా? ఇంకేమీ అడగలేదా?" "లేదు లేదు బాబా, నేను వాగ్దానం కూడా చేశాను." "అంటే ఎలా ప్రార్థించావు? ఏం వాగ్దానం చేశావు?" అడిగారు బాబా. అడిగితే నాకు మిస్టర్ గాడ్ అంటే భగవంతుడనేవాడు ఉంటే కనుక నన్ను ఈ జైల్లోంచి విడుదల చేయించాలని నేను భగవంతుని ప్రార్థించాను అని చెప్పాను. అందుకు ప్రతిఫలంగా జైలు బయట నా మీద ఎటువంటి ఆంక్షలు పెట్టినా వాటికి నేను బద్ధుడినై ఉంటానని నేను వాగ్దానం చేశాను అన్నాను బాబాతో. నేను చెబుతున్నంతసేపు బాబా చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. కానీ తర్వాత ఆయన హఠాత్తుగా చాలా గంభీరంగా మారిపోయారు. ఆయన నా కుడి చేతిని తన చేతిలో పెట్టుకుని నేను చేసిన వాగ్దానాన్ని 3 సార్లు అనిపించారు. ఈ వాగ్దానాన్ని భంగం చేయవద్దు అని ఆయన సౌజ్ఞ చేశారు. నేను భగవంతుని, నీవు ఏ మిస్టర్ గాడుకి వాగ్దానం చేశావో ఆ గాడిని నేనే. నా తరపు నుంచి బేరం నేను బాగానే కుదిరించాను. ఇప్పుడు నువ్వు కుదర్చాలి అన్నారు బాబా. నా శరీరంలో ఏదో విద్యుత్ ప్రవాహం జరిగినట్లు అనిపించింది నాకు. నాకు ఒళ్ళంతా చెమట పట్టి పూర్తిగా తడిసిపోయాను నేను. బాబా అప్పుడు నన్ను ప్రేమతో లాలించారు. అంతవరకు నేను బాబాను ఒక గొప్ప పరిణిత వ్యక్తిగా సేవించాను, ప్రేమించాను. కానీ ఇప్పుడు ఉన్నతోన్నతుడైన భగవంతుని నిస్సందేహంగా కనుగొన్నాను అనే నమ్మకం కలిగింది నాకు అంటున్నాడు సత్యకుమారు. అంటే ఏదైనా మాటల్లో కాకుండా అనుభవం ద్వారా చెప్తేనే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడానికి, లైఫ్ లాంగ్ గుర్తుండడానికి అవకాశం ఉంటుందండి. అతను అనేసాడు, విడుదలైపోయాడు. కానీ మరిచిపోయాడు. దాన్ని ఎంత అద్భుతంగా ప్రభువు జ్ఞాపకం చేశాడో చూడండి. పైగా బాబా ఏమన్నారు? "నేనే ఆ మిస్టర్ గాడ్‌ని. కాబట్టి నా బేరమైతే నేను కరెక్ట్‌గానే కుదిర్చా. అంటే నువ్వు చెప్పావు కదా! తెల్లారగట్ట 5:00కల్లా రిలీజ్ అయిపోవాలి. అలా అయితేనే నువ్వు ఇందులో ఫెయిర్ అయ్యావనుకుంటాను. లేకపోతే ఎవరో చేయించారనుకుంటాను." ఇట్లా బేరాలాడాడు కదా! కాబట్టి అతను చెప్తున్నారు బాబా, "నేనైతే నా బేరాన్ని సరిగ్గానే కుదిర్చాను. నీ బేరం సంగతేమిటి?" అని అడిగారు. ఎంత అద్భుతంగానో. అంటే మరి ఈ 1 ఇయర్ పాటు బాబా దగ్గర ఉండిపోయి, మళ్ళీ జైలు జీవితమని ఫీల్ అవుతున్నాడు కదా! అప్పుడు అతనికి కరెంట్ షాక్ కొట్టినట్టయి, ఇన్నాళ్ళు నేనొక అద్భుతమైన, మహోన్నతమైన వ్యక్తిగా ప్రేమిస్తున్నాను. కానీ సాక్షాత్తు భగవంతుడే నాకు వచ్చాడు నా దగ్గరికి అంటే, నేను చాలా అదృష్టవంతుడిని అని శత్రువు కుమారు తన అనుభూతిని చెప్పాడండి. అంటే భగవంతుడి చల్లని చూపు పడితే ఎలాంటి జీవితం? 10 ఏళ్ళు శిక్ష, మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్ష. అలాంటి అతన్ని భగవంతుడు రిలీజ్ చేసి, మళ్ళీ ఆయన సేవలో తరించే భాగ్యాన్ని బాబా కల్పించారు అంటే, భగవంతుడు అనుకుంటే ఏదైనా సాధ్యమేనండి. అలాంటి కృప ఆయన ఆయన దగ్గర నుంచి మనం పొందాలని కోరుకోవాలి. ఇక రెండో దాంట్లోకెళ్దాం. ఒక్క నిమిషం. ఇది కొంచెం ట్యాబ్ వెనక్కి ముందుకొద్దాం. నేను నీ సహచరుడిని అని ప్రతాపాహిర సంఘటన మనం తెలుసుకుందామండి. ఆ! ఏకైక నిజమైన సహచరుట. దీని గురించి ప్రతాపాహిరి ఏం చెప్తాడో మనం తెలుసుకుందాం. 1950 సంవత్సరంలో అక్టోబర్ 16వ తేదీన మెహర్ బాబా మహాబలేశ్వర్‌లో నూతన జీవితంలోంచి బయటకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయనను కలుసుకునే గొప్ప అదృష్టం నాకు కలిగింది. ప్రతాపాహిరి అంటే మనకు తెలుసు కదా! అద్భుతంగా బాబా గురించి పాటలు రాస్తారు, పాడతారు. ఇప్పటికీ బాబా సేవలో తరిస్తున్న అద్భుత భాగ్యశాలి. ఆయన చెప్తున్నారు, "నేను 1950 అక్టోబర్ 16 తేదీన బాబాని కలుసుకునే అదృష్టం నాకు కలిగింది" అని చెప్తూ, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన మాత్రం 7 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే 1950లో కలిసాడు. 57లో జరిగింది ఈ సంఘటన. నేను పూనాలో నివసిస్తూ ఉండేవాణ్ణి. పూనా భజన మండలిలో ఒక ప్రముఖమైన సభ్యుణ్ణి నేను.
ఆ సంవత్సరం ఎండాకాలంలో బాబా పూనా వచ్చి గణేష్ కుండ్ బొటానికల్ గార్డెన్‌లో ఉంటూ ఉండేవారు. ఇది బాబా క్రమం తప్పకుండా గురుప్రసాద్‌లో ఉండడం ప్రారంభించడానికి పూర్వపు విషయం. పూనా భజన మండలి వారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని బాబా నిశ్చయించుకున్నారు. ఆ భజన మండలిలో ఉన్న సభ్యులను సమావేశానికి ఆహ్వానించడానికి గాను మండలిలోని సభ్యులందరి పేర్లు వరుసగా వ్రాసిమ్మని ఆ సభ్యులలో ఒకరిని బాబా అడిగారు. అంటే బాబా సమ్మరు వస్తూ ఉండేవారు కదా గురుప్రసాద్‌కి. అంతకు ముందు మాట. అప్పుడు బాబా ఇలాగ పూనా గురుప్రసాద్‌కి రావడం, ఈ భజన మండలి వాళ్ళందరినీ ఓ చోట చేరిస్తే ఏదో సమావేశానికి వాళ్ళందరి పేర్లు రాసి వాళ్ళకందరికీ కబురు చెప్పాలమాట. బాబా మిమ్మల్ని పిలుస్తున్నారని. అందుకని వాళ్ళందరి పేర్లు వరుసలో రాసిమ్మన్నారట. ఇదంతా పూర్తిగా రహస్యంగా జరగాలని కోరారు మెహర్ బాబా. సమావేశాన్ని గురించి నీకు తెలిసినప్పుడు మరొకరికి ఈ విషయాన్ని గురించి తెలియకూడదు. ఒకవేళ నీకు తెలిసిందనుకో, బాబా నిన్ను రమ్మన్నారు, నీకు తెలిసిందనుకో, నువ్వు ఆ విషయం ఎవరికీ చెప్పకూడదమాట. అంటే ఎవరి మటుకు వాళ్ళు రహస్యంగా ఉండాలి. అయినా ఎట్లాగో మేము ఏదో జరుగుతుందని పసిగట్టాం. అంటే ఏదో బాబా ప్లాన్ చేస్తున్నారని మాత్రం పసిగట్టాం కానీ, ఫలానాది అని మాకు అవగతం కాలేదు అని చెప్తున్నాడు ప్రతాప్. ఈ విషయాన్ని గురించి బహిరంగంగా ఎవరు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ, మేము ఒకరితో ఒకరు సాంకేతికంగా మాట్లాడుకునేవాళ్ళం. మా సంభాషణలో సూచనప్రాయమైన విమర్శలు చేసుకునేవాళ్ళం. ఆహ్వానించడాని గురించి నా మనసులో ఎటువంటి సందేహం లేదు. అందువలన ఎవరో ఒకరు అధికారపూర్వకంగా వచ్చి నన్ను ఆ సమావేశానికి ఆహ్వానిస్తారు అని ఆర్దుతగా వేచి ఉన్నాను నేను. సమయం వచ్చినప్పుడు ఆ సమావేశాన్ని గురించి పూనా భజన మండలిలోని సభ్యులందరికీ తెలియపరిచే పని ఒక వ్యక్తికి చెప్పబడింది. అతను ఒకరి తర్వాత ఒకరిగా మా అందరినీ కలుసుకుంటూ ఉండడం వలన ఆహ్వానాలన్నీ అతని దగ్గర ఉన్నవనే విషయం స్పష్టమైంది. నేను అతన్ని చాలా సార్లు కలుసుకున్నాను. కానీ అతను నాకు ఆ సమావేశాన్ని గురించి ఏమీ చెప్పలేదు. కాలం గడిచిన కొద్దీ నే నేను ఆర్దుతా చెందడం మొదలెట్టాను. ఆ రోజు మధ్యాహ్నం సమావేశం జరుగుతుందని నేను తెలుసుకున్నాను. నాకు ఆహ్వానం వస్తుందేమోనని చివరి క్షణం వరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ సమావేశాన్ని గురించి చెప్పడానికి నా దగ్గరకు ఎవరూ రాకపోవటం వల్ల నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మండలిలో నేనొక ముఖ్యమైన సభ్యుని అనటం వల్ల నన్ను ఆహ్వానించడాని గురించి నా మనసులో ఎటువంటి సందేహం లేదు. నన్ను ఆహ్వానించకపోవటం వల్ల నాకు చాలా బాధ కలిగింది. నాకు చాలా అవమానం కలిగించారని భావించాను. అంటే చాలా సీక్రెట్‌గా చెయ్యాలి. ఓపెన్ చేయొద్దన్నారు కదా! అని ఒక వ్యక్తిని పెట్టారు బాబా. ఆ వ్యక్తి ఏంటి అందరికీ కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ అయిన వాడు మాత్రం ఓపెన్ అవ్వకూడదు. కానీ వీళ్ళందరికీ తెలుస్తోంది ఏదో జరుగుతోంది. బాబా ఏదో ప్రోగ్రామ్ పెడుతున్నారని. నెమ్మదిగా బాబా ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు అని తెలిసి ప్రతాప్ అనుకుంటాడనమాట. నేను కూడా ముఖ్య సభ్యుడినే కదా! నాకు వస్తుంది ఆహ్వానం అనుకుంటాడు. చాలా రోజులు ఎదురు చూస్తాడు. కానీ అతనికి ఆహ్వానం రాదు. ఆ రోజు రానే వస్తుంది. ఇది చాలా అవమానంగా అనిపించింది ప్రతాప్‌కి. ఎందుకంటే చాలా ముఖ్య సభ్యుడు కదా! నన్నెందుకు పిలవలేదు అని బాధ కలిగింది. అవమానంగా కూడా అనిపించింది ప్రతాప్‌కి. నేను నా సైకిల్ మీద ఎక్కడికైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి ఒంటరిగా ఉందామని అనుకునేటంత ఉద్రేకం కలిగింది నాకు. నేను బయటకు వెళుతున్నానని మా అమ్మతో చెప్పి ఇంటి నుండి బయలుదేరాను. మొదట నేను ఏ లక్ష్యం లేకుండా బయలుదేరాను. కానీ చివరికి ఒక చోట వంతెన దగ్గర కూర్చున్నాను. ఆ రోజు మధ్యాహ్నం వేడిగా ఉంది. కానీ నాలో ఉప్పొంగుతున్న ఉద్రేకమంతా వేడిగా లేదు. సైకిల్ మీద నుంచి దిగి సుమారు ఒక గంట సేపు ఒక చెట్టు కింద కూర్చుని మళ్ళీ ఇంటికి ఆ వేడితోనూ, ఆ విషాదంతోనూ, అలసటతోనూ సైకిల్ మీద ఇంటికి వెళ్ళాను. అంటే చాలా ఉద్రేకంగా, చాలా బాధగా ఉంది. అందుకని ఇంక ఇంట్లో ఉండలేకపోయాడు. తల్లితో చెప్పేసి బయటికెళ్ళిపోయాడు. కానీ ఎక్కడికెళ్ళాలి? ఏం తోచలేదు. ఊరి బయటికెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుంటే ఎండ ఎక్కువగా ఉంది. కానీ నాలో ఉన్నంత వేడి కాదు. అంటే ఆ కోపం అగ్నిలా రగిలిపోతోందన్నమాట. నాకు అవమానం జరిగింది. నన్ను పిలవలేదు. దీంతో బయటి ఎండ నాకు వేడిగా అనిపించలేదు అని చెప్తున్నాడు. సరే కాసేపు కూర్చున్నాక మళ్ళీ ఇంటికి. నేనింక ఇంట్లో అడుగు పెట్టకుండానే ఇంటికి బయలుదేరొచ్చేసాడు. కానీ సైకిల్ స్టాండేసి ఇంట్లో అడుగు పెట్టకుండానే మా అమ్మ నేను ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నది?
సరిగా చెప్పనందున నన్ను తిట్టి అరవడం మొదలుపెట్టేటప్పటికి నాకు ఆశ్చర్యం కలిగింది. బొటానికల్ గార్డెన్స్ నిన్ను తీసుకుని రమ్మనమని బాబా ఇక్కడికి కారు పంపించారు ప్రతాప్. త్వరగా వెళ్ళు అక్కడికి అని అంది మా అమ్మ. ఈ వార్త విని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఇల్లు వదిలిపెట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. కానీ ఇప్పుడు దాని గురించి బాధపడటానికి టైం లేదు. నేను చాలా వేగంగా వెళ్ళాలని అనుకుంటూ వెంటనే సైకిల్ ఎక్కి నా శక్తివంచన లేకుండా వేగంగా సైకిల్ తొక్కడం ప్రారంభించాను. గార్డెన్‌కి వెళ్లి బాబా ఉంటున్న ఇంటి దగ్గర చేరి సైకిల్‌ని అవతల పారేసి ముందుకు పరిగెత్తాను. నేను గదిలో ప్రవేశించగానే బాబా నన్ను ఎంతో ప్రేమతో చూశారు. నేను నా ఉద్రేకాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చాను. నిజంగా కదా మరి ఎంత బాధొస్తుంది? బాబా ఫంక్షన్‌కి తనని పిలవకపోతే ఆ బాధ వెళ్లగక్కలేకపోతున్నాడు. అది కోపం రూపంలో తనలోనే ఉండిపోయింది. తీరా ఇంటికెడితే బాబా స్వయంగా కారు పంపించారు అనేసరికి చాలా ఆనందపడిపోయాడు. అందుకనే సైకిల్‌తో తొక్కుకుంటూ వెళ్ళినా కూడా ఇంక దేని గురించి ఆలోచించకుండా ఆ గార్డెన్‌లో ఎంటర్ అవ్వగానే సైకిల్ పక్కన పడేసాడట. స్టాండ్ ఎయ్యాలి, దాన్ని జాగ్రత్త పెట్టాలి అవేం లేవు. డైరెక్ట్‌గా బాబా దగ్గరికెళ్ళడం, బాబా తన కేసి చూడడం, తను బాబాని చూడగానే ఏడ్చేయడం. 2 ఒక్కసారిగా జరిగిపోయాయని చెప్తున్నాడు గదిలో ప్రవేశించగానే. "నీవు మీటింగుకి ఎందుకు రాలేదు?" అడిగారు బాబా సౌంజ్‌లతో. "బావా, నన్ను ఎవరూ పిలవలేదు" అని నేను సమాధానం చెప్పాను. ఇది విని బాబా చాలా ఆశ్చర్యపడ్డారు. ఆయనప్పుడు నన్ను పిలిచి తన దగ్గర కూర్చోమన్నారు. నేను ముందుకు వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు నా వీపు చూపిస్తూ బాబా వైపు ముఖం పెట్టి కూర్చున్నాను. బాబా ఎరిచ్చి వైపు చూసి విష్ణులో ఇతనికి సారీ లిస్టులో ఇతనికి పేరు ఎందుకు వదిలిపెట్టారు అడిగారు బాబా ఎరిచిని. బాబా, ఆ లిస్టు నేను తయారు చేయలేదు అని సమాధానమిచ్చాడు ఎరిచి. తర్వాత ఆ లిస్టు ఎవరు తయారు చేసింది బాబాతో చెప్పాడు ఎరిచి. ఆ పేరు విన్నప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. ఆ లిస్టు తయారు చేసింది ఎవరో కాదు. అతను నా సహచాయి. నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. అతను బుద్ధిపూర్వకంగా నన్ను వదిలిపెట్టాడని నేను నమ్మలేకపోయాను. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని అనుకున్నాను. కానీ బాబా నా వైపు తిరిగి సౌజ్ఞలతో ఇలా అంటున్నారు. బాబా ఏంటి బాబా దగ్గర బాధపడ్డాడు. నన్నెవరూ పిలవలేదన్నాడు. బాబా కూర్చోమన్నారు. బాబాకి ఎదురుగుండా కూర్చున్నాడు. బాబా అక్కడితో వదిలేయలేదు చూడండి. అసలు ఇతన్ని ఎందుకు పిలవలేదు అంటే, ఆ లిస్ట్ నేను తయారు చేయలేదు అన్నాడు రిచ్చి. మరి ఎవరు తయారు చేశారంటే ఏదో పేరు చెప్పాడు. ఆ పేరు వినగానే ప్రతాప్ లహరికి చాలా బాధొచ్చేసింది. ఎందుకంటే తన స్నేహితుడు, తన క్లాస్‌మేట్ కూడా. అలాంటి అతను ఎందుకు ఇలాగ తన పేరుని వదిలేసాడు? నమ్మలేకపోతున్నాడు. ఏదో పొరపాటు జరిగిందేమో అనుకుంటున్నాడు. కానీ బాబా వదలలేట. బాబా అంటున్నారు, "ప్రతాప్, మీరిద్దరూ ప్రాణ స్నేహితులని నీవంటున్నావు. అటువంటప్పుడు ఇదేం స్నేహం? మీరిద్దరూ స్కూల్లో, కాలేజీలో కలిసి చదువుకున్నారు. మీరిద్దరూ నా దగ్గరకు వచ్చారు. నన్ను ప్రేమిస్తున్నారు. అయినా అతడు నీ పేరు చేర్చడం మర్చిపోయినాడు. నీ ప్రాణ స్నేహితుడు అని ఆగి మరీ నీ ప్రాణ స్నేహితుడు అన్నట్టు బాబా. కొంతసేపు నన్ను ఈ ధోరణిలో ఏడిపించారు. కానీ తర్వాత బాబా గంభీరంగా మారిపోయి నా కళ్ళలోకి చూస్తూ, ప్రతాప్, ఎల్లప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకో. ఈ ప్రపంచంలోని నీ బంధువులంతా నీ తండ్రి, తల్లి, సోదరులు, తోబుట్టువులు, స్నేహితులు అందరూ, అందరూ తాత్కాలికమైన సహచరులే నీకు. వారి వారు కొంత నిశ్చిత సమయం వరకే నీతో ఉంటారు. కానీ మొదటి నుండి చివరి దాకా నీతో ఉండే ఏకైక సహచరుడును నేను ఒక్కడినే అన్నారు బాబా. మొదటి నుండి అంటే అండి, పరమాత్మ నుండి విడివడిన ఆత్మ అన్ని దశలు దాటాక రాయి, పక్షి ఇవన్నీ దశలు దాటాక మానవుడవుతుంది కదా! 100% మానవుడయ్యాక నేను భగవంతుడు అంటలేదు కదా! సంస్కారాల వల్ల కొన్ని జన్మలు తీసుకుంటుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? మొదటి నుండి చివరి దాకా నీ ఏకైక అంటే ఆత్మ మళ్ళీ పరమాత్మలో కలిసే వరకు నేనే నీ ఏకైక సహచరుడిని అని చెప్తున్నారు బాబా. అంటే మనందరం కూడా అవగతం చేసుకోవాల్సిందంటే ఈ మండలీయ ప్రార్థనలో కూడా చిట్ట చివరి వరకు అని పదం ఎందుకు పెట్టారంటే ఈ జన్మ చిట్ట చివరి వరకు కాదండి. మన ఆత్మ పరమాత్మలో కలిసే చిట్ట చివరి వరకు ఆ కొంగును పట్టుకుని ఉండాలన్నమాట. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఈ బంధాలన్నీ కూడా నిశ్చిత సమయం అంటే కొంతవరకే నీతో ఉంటారు. కానీ నేను మొదటి నుండి చివరి దాకా
నీతో ఉండే ఏకైక సహచరుడిని నేను ఒక్కడినే అన్నారు మెహర్ బాబా. సమావేశం పూర్తయిన తర్వాత మీటింగు ప్రారంభం కాగానే బాబా నన్ను గురించి అడిగారని, నన్ను తీసుకురావడానికి కారు పంపించారని ఇతరులు చెప్పారు. నా స్నేహితుడు నన్ను మరిచిపోయి ఉండవచ్చు, కానీ బాబా మాత్రం నన్ను మర్చిపోలేదు. తర్వాత జీవితంలో నేను చాలా ఆశాభంగాలను అనుభవించాను. నేను బాగా నమ్మినవాళ్ళు, నాకు చాలా సన్నిహితులని నేను అనుకునేవాళ్ళు మాటిమాటికి నన్ను నిర్లక్ష్యం చేశారు. కానీ బాబా మాత్రం నన్ను ఎన్నడూ వదిలిపెట్టలేదు. నాకున్న శాశ్వతమైన సహచరుడు ఆయన ఒక్కడే. నా ఎడల ఆయనకున్న ప్రేమ విఫలం కానిది, ఏ షరతులు లేనిది. ఎంత అద్భుతంగా ప్రతాప్ కూడా చెప్పారో చూడండి. అంటే నేను ఈ ఈ భరోసా తీసుకున్నాక తర్వాత నా జీవితంలో చాలా జరిగాయి. ఆశాభంగాలు, అదేంటి నిరాశ, నిర్లక్ష్యం అన్నీ చవిచూశాను. కానీ ఏదీ కూడా నా హృదయాన్ని తాకలేదు. ఎందుకంటే అద్భుతంగా బాబా చెప్పేశారు కదా! నేనే నీ ఏకైక సహచరుడినని. కాబట్టి నాకు అలాంటి అద్భుతమైన బాబా ప్రేమ, ఏ షరతులు లేని, అంటే బాబా దగ్గర ఏ షరతులు ఉండవు కదా! ఇదివరకు అంటే భగవంతుని పూజించాలంటే చాలా పద్ధతులుండేవండి. కొంచెం భయం కూడా వేసేది. కానీ ఇప్పుడు ఈ అవతారంలో బాబా సులువు చేశారు భగవంతుని చేరే మార్గాలు అని చెప్పి. చాలా సులువు మార్గాలు. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, తాగుతున్నప్పుడు, బాత్రూమ్‌లో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను తలుచుకో అని భగవంతుడు ఇంత అద్భుతమైన అవకాశం మానవుడికి ఇచ్చేశాడు కనుక, ప్రతాప్ కూడా అదే అంటున్నాడు. బేషరతు లేని ప్రేమనందించాడు తండ్రి. ఆయనే నా ఏకైక సహచరుడని ముగించారు. చాలా అద్భుతమైన విషయం ఈరోజు మనం తెలుసుకున్నామండి. మరి హారతిలోకెళ్ళిపోదాం. అల్లూరి శ్రీనివాసరావు గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. जय बाबा अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహరు బాబా
జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ రజని మేడం గారు థ్యాంక్స్ అండి. అందరికీ జై బాబా. చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా.